గత ప్రభుత్వంలో ఎందుకు ప్రతిసారి మనం గతం 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 అని ఎందుకు చెప్తున్నానంటే రాక్షస పరిపాలనకి రాముడి పరిపాలనకి తేడా ఏంది మనం చూపెట్టాలా. 2 సంవత్సరాల్లో మనం చేసిన ప్రభుత్వము తరపు నుంచి మనం చేసే పనులన్నీ ఈ విధంగా ప్యాంప్లెట్లు కొట్టి పార్టీ పంపించడం జరిగింది. సో బూత్ ఇన్ఛార్జీలు ఎవరైతే ఇంటికి పోతున్నారో ఈ ప్యాంప్లెట్లు మీరు పంచి వాళ్ళతో ఫోటో దిగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలా. సో అందరు దీని మీద దృష్టి పెట్టండి. రోజుకి 30 ఇల్లు తిరగాల. అతి ఉత్సాహంతో మనం ఎక్కువ తిరగాలన్నా కూడా తిరగలేము. 30 మాత్రమే తిరగాల. ఆ ఇంటికి వెళ్ళి ఆ వ్యక్తితో మీరు ఫోటో దిగి ఆ ప్యాంప్లెట్ ఇచ్చినట్టుగా మీరు పెడితేనే ఆ యాప్ తీసుకుంటుంది, లేకపోతే తీసుకోదు. ఒకే రోజు మొత్తం కొట్టేద్దాంలే అని అనుకుంటే కూడా కాదు. సో ఒక పద్ధతి ప్రకారంగా ప్లాన్ చేసుకోండి. సో మీరు ఒక పద్ధతి ప్రకారంగా కూడా ఏ ఊర్లో ఏ ఇళ్ళ కాడ ఎప్పుడు వెళ్ళాలనేది ఒక 2 రోజుల ముందే ప్లాన్ చేసుకొని వెళ్ళాలని చెప్పి ఇక్కడ ఉన్న మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. నేను తిరిగే గ్రామాలు, నేను తిరిగే మండలాలు కూడా ముందస్తుగానే మీకు నేను ఒక వారం ముందుగానే ఏ ఊరికి వస్తున్నాను, ఏ టైంకి వస్తున్నాను, ఏ మండలానికి వస్తున్నాను అనేది కూడా ముందుగానే మీ మండల కన్వీనర్ ద్వారా లేదా మా ఆఫీస్ ద్వారా అందరికీ కూడా ఫోన్లు వెళ్తాయని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నేను రాగానే బొకేలు, దండలు, శాల్వాలు ఏమీ వద్దు, ఏమీ హడావిడి లేకుండా సామాన్యంగా వెళ్ళి ప్రజల్ని కలిసి వాళ్ళకి మనం ఈ 2 సంవత్సరాల్లో చేసిన పనులు చెప్పుకొని అదేవిధంగా వచ్చే రోజుల్లో చేయబోతున్న పనులు కూడా చెప్పి మనము వాళ్ళందరిలో ఒక నమ్మకాన్ని, ఇప్పటికే నమ్మకం అందరికీ వచ్చింది, కానీ ఇంకా గ్రామస్థాయిలో ఎవరికైతే మనం న్యాయం చేయలేకపోయినామో ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా కలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ కార్యక్రమం ద్వారా సామాన్య ప్రజలు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరినీ కూడా కలవడం జరుగుతుంది. ఇంకో విషయము, నేను గ్రామాలకు వచ్చినప్పటికీ కూడా మీరందరూ కూడా ఆ గ్రామంలో ఎక్కువ ముఖ్యమైన సమస్య ఎక్కడైతే ఉందో ఆ సమస్య దగ్గరకు తీసుకుని వెళ్ళండి. పనులు జరగలేదు, ఆ బోర్డు చెడిపోవడమో లేకపోతే రోడ్డు కాలువనో లేకపోతే ఏదైనా ఒక పెద్ద సమస్య ఉంటే ఆ సమస్య కాడికి తీసుకుని వెళ్ళండి. అది మనం వెంటనే చేయగలిగితే అధికారులతో పాటు వాళ్ళు మనతో పాటు కూడా వస్తారు కాబట్టి చేయగలుగుతుంటే వెంటనే చేపిద్దాం. గ్రామాలలో మనం అవతల కన్నా ఎక్కువ పనులు చేశామా లేదా? మరి అందరికన్నా హక్కు మనకే ఉంది. రేపు పొద్దున ధైర్యంగా గ్రామాలలో వెళ్ళి మనం వేసిన రోడ్ల మీద అవతల తిరిగి ఓట్లు అడగాల. ఆ విధంగా ఈరోజు మనము అన్ని పనులు చేసుకుంటూ వస్తున్నాం. ఎవరికెవరికైతే యాప్ లేదో ఆ లిస్ట్ ఇచ్చారంట. ఎవరి ఫోన్లో అయితే యాప్ లేదో వాళ్ళ పేర్ల లిస్ట్ కూడా పార్టీ ఇవ్వడం జరిగింది. అందరి ఫోన్లో యాప్ పెట్టుకోండి. యాప్ పెట్టుకున్న తర్వాత మీరు అటెండెన్స్ ఇప్పటి నుంచి ఇదొక్క కార్యక్రమమే కాదు, మీరు రేపు పొద్దున పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమం చేసినా కూడా మీరు ఫోన్ ఆన్ చేసి మీరు ఆ ప్రోగ్రాంలో మీరు ఉన్నారు అని చెప్పి ఒక అటెండెన్స్ మీరు పార్టీకి అప్పచెప్పాల్సిన అవసరం ఉంది, లేకపోతే కాదు. ఓకేనా? ప్రజలకి నమ్మకం రావాలా. అవును, మా ఊర్లోకి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ లేదా ఎమ్మెల్యే కానీ వస్తే మాకు పనులు జరుగుతాయి, మేము వెళ్ళి చెప్పుకోవాలనే ఒక అవగాహన ప్రజల్లోకి రావాలి. కాబట్టి మళ్ళీ సోషల్ మీడియా ద్వారా కావచ్చు లేకపోతే న్యూస్ పేపర్ల ద్వారా కావచ్చు అన్ని విధాలుగా కూడా ప్రజలకి తెలిసేలాగా చేస్తున్నాం.